డిసెంబర్ 25 నాటికి పోలవరం డయాఫ్రామ్ వాల్ పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ జలవనరుల శాఖపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుప్పం ప్రాంతానికి నీళ్లు తరలించి జలహారతి ఇవ్వడంతో తన జన్మ సార్థకమైందన్నారు. నీటిని సమర్థంగా నిర్వహిస్తే కరువు అనే మాట రాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఎక్కడికక్కడ భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలవరం నిర్మాణంలో సమస్యలు అధిగమిస్తూ వచ్చామని చంద్రబాబు తెలిపారు. మీరు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కంప్లీట్ చేయండి. సరైన సమయంలో గంగా కావేరి నదుల అనుసంధానం కూడా టేకప్ చేయొచ్చని వారు సజెషన్ ఇచ్చారు. ఆ స్ఫూర్తితోనే మొదటి రాష్ట్రం నదుల అనుసంధానానికి శ్రీకారం చుడుతున్నాం. అన్ని నదుల అనుసంధానం చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మొత్తం కలిసి మనకు 40 నదులున్నాయి. 38,457 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఉన్నాయి. 19 లక్షల అగ్రికల్చర్ పంప్ సెట్స్ ఉన్నాయి. 14 లక్షల వాటర్ కన్జర్వేషన్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. 106 లక్షల ఎకరాలు ఇరిగేటెడ్ ల్యాండ్ ఉంది. టోటల్ ల్యాండ్ చూస్తే 402 లక్షల ఎకరాలు ఉంటే అందులో 26-27% ఇరిగేటెడ్ ల్యాండ్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే దేశ ఈరోజు మనం ఆలోచించేది ఒకటి నదుల అనుసంధానం చేయడం, అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ పూర్తి చేయడం. ఈరోజు మనం చూస్తే ఇప్పటికిక్కడ చూసినప్పుడు 1048 టీఎంసీ నీళ్లున్నాయి, 80%. అదే కాకుండా కొన్ని వర్షాలు బాగా వస్తున్నాయి, అందుకని ఎక్కడికక్కడ గ్యాప్ పెట్టాలి, ఫ్లడ్ క్వశ్చన్ పెట్టుకోవాలి, గట్టి క్వశ్చన్ పెట్టారు. అల్టిమేట్గా అవి ఫ్లడ్ తగ్గతానే అవి ఫిలప్ చేస్తారు. కాబట్టి మొత్తం ఇప్పటికీ 74% పూర్తయింది ఉన్నాయి. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. కొన్ని ప్రాజెక్టులు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. తుంగభద్ర గేట్స్ కొట్టుకోపోయినాయి, మొన్నే నిలిపాం. 25 టీఎంసీ నీళ్లు తగ్గించాల్సి వస్తూ ఉంది. పిఏబిఆర్ ఒక 5 టీఎంసీ నీళ్లు తగ్గించాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ సేఫ్టీ ఆఫ్ ది డ్యామ్ ఇవన్నిటి కోసం దాన్ని కూడా స్టడీ చేస్తున్నాం. అలగనూరు ఒక 3 టీఎంసీ తగ్గించే పరిస్థితికి వచ్చాం. అన్నమయ్య ఆ రోజు కొట్టుకొని పోతే పట్టించుకోని పరిస్థితి, దానివల్ల 2.4 టీఎంసీ నీళ్లు అక్కడ కూడా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. అదే మరి సోమశిల కందలేరు పోయినసారి నీళ్లు బ్రహ్మాండంగా పెట్టాం, ఈసారి కూడా పెడుతున్నాం. అక్కడుండే ప్రత్యేకమైన పరిస్థితి ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ కూడా ఒక 11 టీఎంసీ నీళ్లు పెండింగ్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. చాలా సమస్యలు ఉన్నాయి ఆ ప్రాజెక్టులో, మామూలు సమస్యలు కాదు. ల్యాండ్ అక్విజిషన్ సమస్యలు, కాంట్రాక్టర్ లిటిగేషన్, దారిలో రైట్ మెయిన్ కెనాల్లో లిటిగేషన్, ఇవన్నీ కూడా 1 by 1 అన్నీ అధిగమిస్తూ వచ్చాం. 2013కి మీరు చూస్తే 72% పూర్తి చేశాం. 2019కి 72% పూర్తి చేసి డయాఫామ్ వాల్ 100% చేశాం. స్పిల్వే 100% చేశాం. స్పిల్వే కాంక్రీట్ 82% చేశాం. ఫ్యాబ్రికేషన్ ఆఫ్ గేట్స్ 100% చేశాం. ఇంకో పక్క 75% స్పిల్ ఛానల్ వర్క్స్ అయినాయి. 70% కాఫర్ డ్యామ్ వర్క్స్ అన్ని పూర్తయినాయి. 80% అది పవర్ హౌస్ ఎక్స్క్లేవేషన్ వర్క్స్ అన్ని పూర్తయినాయి. ఆర్ఎంసి 100% చేసి 88% ఎర్త్ వర్క్, లైనింగ్ అన్నీ కూడా మనం పూర్తి చేసి స్ట్రక్చర్స్ అన్ని పూర్తి చేసాం. అదే మరి ఎల్ఎంసి 91% పూర్తి చేసి ఎర్త్ వర్క్ 70%, లైనింగ్ 56% పూర్తి చేశాం. ఇవన్నీ చేసిన తర్వాత దురదృష్టం 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు వీళ్ళు చేసిన విన్యాసంతో మొత్తం ప్రాజెక్టే మళ్ళా మొదటికొచ్చే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు మీరు చూస్తే 19-24 దిశ మొత్తం వీడు ఖర్చు పెట్టింది సివిల్ వర్క్స్ పైన 3.84%, ల్యాండ్ అక్విజిషన్ ఆర్ఆర్ పైన 3.88%. ఈరోజు మళ్ళీ మనం వచ్చిన తర్వాత దీన్ని లైన్లో పెట్టాం. ఈరోజు గర్వంగా చెప్తున్నా,
86.1% సివిల్ వర్క్స్ పూర్తయినాయి. R&R కూడా పూర్తి చేస్తున్నాం. 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేసే